ట్యానింగ్ వచ్చినప్పుడు ఎందుకొచ్చింది? కేవలం సన్‌లైట్ తోటేనా? ఎటువంటైన స్కిన్ కేర్ లేకుండా ఉండటం వల్లనా? లేక ఇతరత్ర బ్యాడ్ హ్యాబిట్స్ తోటేమైనా వచ్చిందా? అనే దాని గురించని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. చర్మంలో నలుపు వచ్చిందనంటే మనకి ట్యానింగ్ అనేది కామనెస్ట్ ప్రాబ్లమ్ అండి. ట్యానింగ్ అనేది మనకి సన్‌లైట్ తగలటం తోటి బాగా వస్తూ ఉంటుంది. ఎక్కువగా వచ్చిన దాని ట్యానింగ్‌ని మనం ఎప్పుడు ఎలా కాపాడుకోవాలనంటే మనం సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సన్ స్క్రీన్ అనేది పెట్టుకుంటూ ఉంటే చర్మంలో మనకి ఎక్కువ నలుపు కాకుండా ఉండటానికని హెల్ప్ చేస్తూ ఉంటాయి. అలానే నైట్ టైమ్ సీరమ్స్ ఇలాంటివి కూడా మనం వాడుకుంటూ ఉండాలి. టాబ్లెట్స్ కూడా వాడుకుంటూ ఉండాలి. ముఖ్యంగా మనం కారణాల్లో చూసుకోవాల్సింది ఏంటనంటే స్మోకింగ్ గాని, ఆల్కహాల్ కానీ ఉందా చూసుకోవాలి. అలానే ముఖ్యమైన విషయం ఏంటనంటే మీరు సరైన టైంలో నిద్రపోతున్నారా లేదా అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సరైన టైంలో ఆహారం తీసుకుంటున్నారా? పౌష్టికాహారం తీసుకుంటున్నారా లేదా అనేది కూడా చూడాలి. అలానే వాటర్ కూడా టైంకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎపిడెర్మల్ సెల్ టర్నోవర్ అని అంటాం. అంటే చర్మంలో పైన లేయర్‌లో ఉన్న కణాలు బయట పడిపోవటానికని, దానికి కూడా వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటుంటే హెల్తీగా అవి కూడా తయారైపోయి డెడ్ సెల్స్ అనేటివి తొందరగా పడిపోతూ ఉంటాయి. హెల్తియర్ సెల్స్ అనేటివి బెటర్‌గా వస్తూ ఉంటాయి. సన్ స్క్రీన్స్ అనేటివి ఎక్కువగా పెట్టుకోవాలని నేనెప్పుడు చెప్తూ ఉంటాను ట్యానింగ్ వచ్చిన వాళ్ళకి. ట్యానింగ్‌లో మనకి సన్ స్క్రీన్ అనేది విపరీతంగా పెడుతూ ఉండాలి. ఒక్క బాటిల్ సన్ స్క్రీన్ అనేది మనకి 2 వారాల్లో అయిపోవాలండి. అప్పుడే మనం సరైన ప్రొటెక్షన్ చేస్తున్నామని అర్థం చేసుకోవాలి. ట్యానింగ్‌లో ముఖ్యమైనది మీకు ప్రొసీజర్స్ కూడా ఉంటాయి. దానికి లేజర్స్, పీల్స్ కూడా ఉంటాయి.